సంబంధించి ప్రస్తుతం ఈ కింది విషయాలు అందుబాటులో ఉన్నాయి. కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కొనసాగుతోంది. తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను జారీ చేయడానికి సన్నాహాలు ప్రారంభించింది మరియు ఈ ప్రక్రియ కొనసాగుతోంది. అర్హులైన వారు మీ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మార్పులు మరియు కొత్త విధానాలు. కొత్త రేషన్ కార్డులు క్యూఆర్ కోడ్తో స్మార్ట్ కార్డులుగా ఉండవచ్చని తెలుస్తోంది. అలాగే కార్డులను కుటుంబ యజమానురాలి పేరు మీద జారీ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. పాత కార్డులను కూడా క్యూఆర్ కోడ్తో అప్డేట్ చేసే ప్రక్రియ జరుగుతోంది. సన్న బియ్యం పంపిణీ. ఏప్రిల్ 1 నుండి అర్హులైన రేషన్ కార్డుదారులందరికీ సన్న బియ్యం పంపిణీ ప్రారంభించబడింది. అర్హుల జాబితాలు మరియు పరిశీలన. కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారి జాబితాలను అధికారులు పరిశీలిస్తున్నారు. కొంతమందికి జాబితాలో పేరు లేకపోవడం లేదా పాత కార్డుల్లో పేర్లు సరిగా లేకపోవడం వంటి సమస్యలు ఎదురైనట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సమస్యలను మే నెలలోగా పరిష్కరించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దరఖాస్తు స్థితి తనిఖీ. మీ రేషన్ కార్డు దరఖాస్తు స్థితిని లేదా మీ పేరు రేషన్ కార్డులో ఉందో లేదో తెలుసుకోవడానికి తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ అధికారిక వెబ్సైట్ epds.telangana.gov.in యొక్క లింక్లో చూడవచ్చు. అక్కడ ఎఫ్ఎస్సి సెర్చ్, ఎఫ్ఎస్సి అప్లికేషన్ సెర్చ్ వంటి ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. మొత్తంగా చూస్తే తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీ మరియు పాత కార్డుల అప్డేట్ ప్రక్రియ జరుగుతోంది. అర్హులందరికీ రేషన్ ప్రయోజనాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. మీకు ఏదైనా నిర్దిష్ట సమాచారం కావాలంటే మీరు మీ సేవ కేంద్రాన్ని లేదా స్థానిక పౌర సరఫరాల కార్యాలయాన్ని సంప్రదించవచ్చు.